ఎంబీబీఎస్ సీటు కోసం తన కాలును తానే నరుక్కున్నాడు ఓ కుర్రోడు. ఈ దౌర్భాగ్యానికి కారణం ఏంటి? సూరజ్ భాస్కర్ వయసు 20 ఏళ్లు. డాక్టర్ కావాలని కలలు కన్నాడు. దానికోసం రాత్రి పగలు కష్టపడి చదివాడు. 2 సార్లు నీట్ రాశాడు. సీట్ రాలేదు. నీట్ ఎగ్జామ్లో తనకొచ్చిన మార్కులకు సీట్ రావాలంటే తన ఆ 2 ఏళ్ల అనుభవంతో ఒక్కటే ఒక్క మార్గం ఉందని అనుకున్నాడు. చదువుపై ఆ కుర్రోడికి ఉన్నటువంటి శ్రద్ధకు హ్యాట్సప్ చెప్పాలా, లేదంటే అతను తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయానికి తిట్టాలా, లేక ఈ దేశంలో చదువు కోసం తాపత్రయపడేవాడికి సీటు దొరకని దుస్థితి ఉందని ప్రభుత్వాలను నిందించాలా? ఇక్కడ తప్పెవరిది? మరో విశేషం ఏంటో తెలుసా? ఈ ఘటనపై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి అనేది పోలీసులకు అర్థం కాక లాయర్ల సలహాలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం. యూపీలోని జౌన్పూర్ జిల్లా ఖలీల్పూర్ గ్రామం. సూరజ్ భాస్కర్ అనే 20 ఏళ్ల కుర్రాడు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు వెళ్లి చూశారు. ఓ కాలు తెగిపడి ఉంది. వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఎవరో దాడి చేశారని పోలీసులకు చెప్పాడు సూరజ్. ప్రాథమిక ప్రశ్నల తర్వాత కేసు విచారణలో భాగంగా ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. సూరజ్ అన్నయ్య ఆకాష్ను కూడా ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. క్రైమ్ జరిగే విధానానికి సూరజ్ చెబుతున్న సమాధానాలకు ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. పోలీసులకు డౌట్ వచ్చింది. అతని ఫోన్ చెక్ చేశారు. పెద్దగా ఆధారాలు లేవు. ఆ తర్వాత సూరజ్ ఇంటికెళ్ళి అతని గదిని పరిశీలించారు. డైరీ దొరికింది. అందులో ఏముందంటే, నేను 2026లో డాక్టర్ అవుతా. అవును, ఇలాగే రాసుకున్నాడు సూరజ్. డైరీలో చాలా చోట్ల నేను 2026లో ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాను అని రాసుకున్నాడు. డైరీ మొత్తం చదివిన పోలీసులు మళ్ళీ ఆసుపత్రికి వచ్చి సూరజ్ భాస్కర్ను క్వశ్చన్ చేశారు. అప్పుడు చెప్పాడు అసలు నిజం. డాక్టర్ కావాలని కలలు కన్నాను. రాత్రి పగలు చదివాను. నీట్ ఎగ్జామ్ 2 సార్లు రాశాను. గవర్నమెంట్ కాలేజ్లో సీటు దొరకలేదు. ప్రైవేట్ కాలేజ్లో చదువుతామంటే అంత డబ్బు లేదు. అప్పుడు నాకు ఒకే ఒక ఐడియా వచ్చింది. దివ్యాంగుల కోటా కింద సీటు ఈజీగా వస్తుంది అని గుర్తించాను. నీట్లో నాకు వచ్చిన ర్యాంకుకు దివ్యాంగుల కోటా కింద ఎంబీబీఎస్ సీటు వచ్చేది. అప్పుడు నాకు ఆ అవకాశం లేదు కదా. అందుకే ఇప్పుడు నేను నా కాలు నేనే నరికేసుకున్నాను. ఇప్పుడు నేను వికలాంగుని కదా, ఎంబీబీఎస్ సీట్ వస్తుంది కదా అంటూ పోలీసులతో చెప్పుకొచ్చాడు. సూరజ్ భాస్కర్ మాటలు విన్న పోలీసులు, డాక్టర్లు షాక్ అయ్యారు. వాళ్ళ కన్నీళ్ళాగలేదు. డాక్టర్ కావాలనే కళ, లక్ష్యంతో ఇంత పని చేశావా అంటూ ఏడ్చేశారు అక్కడున్న డాక్టర్స్ అండ్ పోలీసులు. ఇప్పుడు ఈ కేసును ఎలా డీల్ చేయాలి, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. లాయర్స్తో మాట్లాడుతున్నారు. ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు జౌన్పూర్ అడిషనల్ ఎస్పీ శ్రీవాస్తవ్.